ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. దేశంలోని అన్ని రాష్ట్రాల ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 300 రూపాయల నుంచి 307కు పెంచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు 7 రూపాయలకు పెరిగింది. ఈ రోజు నుంచి పెంచిన వేతనం అమల్లోకి రానుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పల్లె పండుగలో భాగంగా ఉగాది రోజున 557 కోట్లతో 1202.66 కిలోమీటర్ల మేర 402 రహదారుల పనులు చేపట్టాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. గ్రామాలు, మండలాలను కలిపే రోడ్లను నిర్మించనున్నారు. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు కనీసం 100 రోజుల పని కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్థిక భద్రత, ఉపాధి దొరుకుతుండటంతో పల్లెల నుంచి పట్టణాలకు వలస వెళ్లి వారి సంఖ్య గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంది.